కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. నంద్యాల జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. టైరు పేలటంతో బస్సు లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిరివెల్ల మెట్ట వద్ద జరిగిన ఈ ప్రమాదంలో 3 మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు టైరు పేలి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 2 డ్రైవర్లు, లారీ క్లీనర్ మృతి చెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాదంలో బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరగగానే కొంతమంది బస్సు అద్దాలు పగలగొట్టారు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సడన్గా 1:40, 1:50 ఆ టైంలో బస్సు టైర్ ఏదో బ్రేక్ అయిందని చెప్పి పంచర్ అయింది. బస్సు అదుపు తప్పి అవతల రోడ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఎదురుగా వస్తున్న కంటైనర్ని ఢీ కొట్టడం జరిగింది. మేము నా తోటి స్నేహితులతో కలిసి ఒక్కొక్కరుగా బయటికి ముందు పక్క నుంచి గ్లాస్ బ్రేక్ చేసుకుని బయటికి దూకేసాము. తర్వాత బయట నుంచి మాతో పాటు వచ్చిన ప్యాసింజర్స్ లో ఎవరో సైడ్ అద్దం పగలగొట్టారు. మిగిలిన అద్దాలను మేము పగలగొట్టుకుని ఒక్కొక్కరిగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఒక్కొక్కరిగా అద్దం విండోలో నుంచి బయటికి పంపించి తర్వాత పక్కనే ఉన్న ప్రభుత్వ హాస్పిటల్కి మా అందరినీ తరలించి మాకు ఇక్కడ చికిత్స చేశారు. నేను నిద్రపోతున్నాను, నాకు ఐడియా లేదు. బట్ అదురు తెలిసేసరికి ఇంకా లేచి ఒకసారి చూస్తే యాక్సిడెంట్ జరిగింది. ఇంకా ముందు గ్లాస్ నుంచి బయటకు వచ్చేసాను. నేను మా ఫ్రెండ్స్ బయట నుంచి గ్లాస్ పగలగొట్టేదాన్ని చూశాను, కుదరలేదు. ఇంకా వేరే వాడు ఎవరో వచ్చి గ్లాస్ ని రాడ్డుతో కొట్టాడు, పగిలింది. ఇంకా ఒక్కొక్కరిని దింపేసుకున్నాను. నాకు తెలిసిన అక్కకి ఒక అక్కకి కాలు కొంచెం ఇబ్బంది అయ్యేసరికి ఇంకా అంబులెన్స్ కాల్ చేసి ఇంకా అక్కడ నుంచి నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం. ఇంచుమించుగా పోలీసు వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే లారీ వాళ్ళు అయితే ఎవరు బయటికి రాలేదంటే 2 చనిపోయారని చెప్పారు. మా దాంట్లో అయితే అందరు కూడా యాక్సిడెంట్స్ జరిగాయి కానీ ఇబ్బందులు అయితే ఎవరికి రాలేదు. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.